వారి ఎందుకు మీరెవరు? మీ వారు గూడెలో ఒక అంటే మేము 10 కోట్లు కాదు, ఎంత ఇస్తున్నా మాకు ఆశ ఉంటే 3 కోట్లు ఇస్తాం. కోట్ల ఊరా ప్రజల ఈ భవిష్యత్తును బట్టి ఆధారం. ఏమన్నా ప్రజల కోట్ల? నాకు మొగుడు కంటే ప్రజల కంటే డబ్బే ముఖ్యం. చూస్తా. చూసి రత్తాలు నేను చూస్తే నడవడమంటా చక్కబత్తాలు రత్తాలు రత్తాలు ఓ చూసి రత్తాలు నేను చూస్తే ఎక్కేస్తుంది మనసు రైలు పట్టాలు. పొట్లాలు కడితే కోట్ల కొద్ది పేరాను ఈ చేతులే మెగ్నెట్లు ఈ వేళ్ళు వీణ మెట్లు నువ్వు తాకుతుంటే రక్తమంత రాదాలు పక్కనుంటే గిగ్గలు వేరు వస్తులే చర్దాలు ఆవురావురంటూ ఉన్న బీచున సరదాలు అందుకే వచ్చేసారు పాడిన రాత్రి పగలు వాసుడు చూచేసేద్దాం రావే రావే రత్తాలు చూస్తావా అది పువ్వు నింపిన పిస్తోలు రత్తాలు రత్తాలు సోసి రత్తాలు నేను చూస్తే గల్గల్ మంటాయి నా చిట్టి పట్టీలు రత్తాలు రత్తాలు సోసి రత్తాలు నేను చూస్తే నిలబడమంటాయి నా కళ్ళలో ఏ కోణం. చూపిని గ్రేసు మాసు ప్లస్ క్లాసు నీ స్టైల్ చూస్తే సింహమైన నీతో దిగదా సెల్ఫీలు యూనివర్సు లాంటి నీ ఫీచర్స్ చూస్తూ ఉంటే రెచ్చిపోతాయి గుండెలో నా గుర్రాలు
సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటాయి నా పక్కా బొట్టాలు రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు The boss is back, get ready. హలో బాబు రంజిత్, బాగున్నావా? నీ దగ్గరికి రామయ్య పంపించాను, వచ్చాడా ఏంటి? రాలేదా? మరి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అది సరే, నువ్వు జాగ్రత్త, నీకు నేను మరలా ఫోన్ చేస్తాను. కొడుక్కి గీతా ప్రవేశం చెప్తున్నావు ప్రతాప్? నువ్వా? మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చావు? నీ ఎంత చూస్తా. నన్ను అంతం చేసే శక్తి, నన్ను అంతం చేసేది శక్తి ఈ దేశంలోనే లేదు. నువ్వెంతరా? నువ్వా నన్ను అంతం చేసేది? ఈ భగవాన్ అంటే ఎవరుకున్నావు? ఇలాగా నేను తల్లి పాలు తాగి బ్రతకలేదురా, కాళ్ళ కోట విషయాలు తాగి బ్రతికాను. నేను పుట్టిన తర్వాత అమ్మ 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 అని అనలేదు. హత్య 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 అని అరిశానురా. నేను బలపం పట్టుకొని బడికెళ్ళలేదురా. కత్తులు పట్టుకొని కంటాలు కంటాలు కోసుకుంటూ వెళ్ళాలి. అలాంటి నన్ను ఎదిరించి బతకాలనుకుంటున్నారా? నరికేస్తా. అరే నీతిలేని కుక్క, కత్తి పట్టి నీ చేయి నరికేస్తాను. నువ్వు తాగిన కళ్ళ కొట్ట ఇష్టం కక్కిస్తాను. అమ్మ అనే పదం కాకుండా హత్య అనే నేర్చుకున్నా నీ నాగం కోచేస్తాను. టోటల్గా నిన్ను సజీవ సమాధి చేస్తాను. నన్ను సమాధి చేస్తావా? నేను శ్రీరామపై ప్రళయతాలు కలిగిన వృత్తులు చెప్పుతావా? నెవర్. చంపుతాను. నీ రక్తంతో నా గూడానికి రక్త తర్పణం చేస్తాను. రే ప్రదీప్, నేను ఊహించినంత సమయంలో కాదురా. నీ బ్రతుకు మార్చుకో, బ్రతుకుపోతావు. కాదని కాల ఎగరేస్తే బ్రతికిపోతావు. ఆ సూర్యచంద్రుల ఏకమై వచ్చిన హరిహరాదులు అడ్డగించిన నిన్ను నా నుండి ఎవడు 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 కాపాడలేరు. కంచుకోట లాంటి నీ సామ్రాజ్యాన్ని కూల్చేస్తాను. అగ్గిపిడిగా చెప్పొస్తాను. నీ అహంగారిని అనగదొక్కుతాను. ఈ రాక్షస రాజ్యంలో రాబందు తాళే నిరూపిస్తాను. నడిపదాల్లో నిన్ను ముక్కల ముక్కలుగా నరికి పారేస్తాను. రే 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 చంపేస్తారా? నరికేస్తా. చేసే నిన్ను అంతం చేసి రాక్షస రాజ్యమని నిరూపించకపోతే నా పేరు భగవానే కాదురా. అన్యాయంగా ఎంతో మంది ప్రజలను చంపిన నిన్ను నెత్తురు మొద్దగా మారుస్తాను. ఈ రామరాజ్యంలో రాక్షసు సావు లేదని నిరూపిస్తాను. నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని నమ్ముకున్న ఆనాటి అల్లూరి సీతారామరాజు చెల్లతర చేతుల్లో బలైపోయాడు రా. ఇప్పుడు ఆనాటి నుండి ఈనాటి వరకు ఇంతే.
సీతారామ చంపమని వాళ్ళకి గుండెలు చూపించింది వాళ్ళకి దడిసి కాదురా, జనచైతన్యం కోసం. కోటి సూర్యకాంతులే ఏకమే వస్తే సూర్యప్రకాంతులే తట్టుకోలేక తెల్లదొరలు మాన్యాలు పారిపోయారు. ఇప్పుడు నీ గతి కూడా అదే. ఇక ఈ జనం చేత నిన్ను పిచ్చి కుక్కను కొట్టిస్తా. ఈ జనం నా ముందు ఎదురు తిరగముందే మొత్తాన్ని ఉద్యోగాలు అడుగుతా. ఏ నాటికైనా నామే గెలుస్తుంది, అన్యాయం అంతరించిపోతుంది. ఇక నీ చావుతో ఈ సమాజం స్వరూపమే మారుస్తాను. లేదు స్వప్న, దుష్ట శిక్ష జరిగి తీరాల్సిందే. వినండి కొంచెం. అయితే పోలీసులకు ఫోన్ చేయి. వీడిని ఉరికమ్మానికి ఏడాలేరా నేను చేస్తాను. సరే ఒక్క నిమిషం ఆగండి, చేస్తాను. హలో పోలీస్ స్టేషన్. వినండి, ప్రదీప్ గారు భార్యని మాట్లాడుతున్నాను. గత వారం రోజులుగా మా ఆయన కనిపించడం లేదండి. ఆయన గురించి ఎంక్వైరీ తీస్తారా? ఓకేనండి, నేను సాయంత్రం వచ్చి కలుస్తాను. ఓకే ఓకే ఓకే. ఏమిటి నువ్వు చేసిన పని? అవునవును, బతకడానికి మార్గం అనేది వెతుక్కున్నాను. తప్ప అంటే చూడండి, అసలు నువ్వు నాకు అందించే సుఖం కంటే, నువ్వు నా మీద చూపించే ప్రేమ కంటే నాకు డబ్బు మీద ప్రేమ కలిగింది. ఏంట్రా తెగ నవ్వుతున్నావు? నేను పన్నుల విషయాలను సాధించలేక ఎక్కువ దీన స్థితిలో ఉండవురా నువ్వు. ఇది నువ్వు పనిన విశ్వాలయనమంట. తెగన ఒడి కట్టావే. చూడండి, మీకు మొన్నే చెప్పాను కదా, నేను మీ నిర్ణయాన్ని బట్టి మా నిర్ణయం కూడా ఆధారపడి ఉంటుందని. లేదా ఆడదనం సంగతి మర్చిపోయి ద్వేషదలతో చేతులుతున్నమాట. గుడాన్ని సుశానంగా మారుస్తావా? చూడంండి, నేను చేస్తున్నాను ఇంత చిన్న సహాయం, దానికి ప్రతిఫలం భగవాన్ నాకు ఎంత చూపించాడో తెలుసా? 3 కోట్లు. 3 కోట్లు ఇచ్చిన ముందు 3 ముళ్ళు గురించి ఆలోచించావా? నేను ఎందుకు ఆలోచించాలి? నా గురించి మీరేమైనా ఆలోచించారా? ఆలోచించాల్సిన అవసరం నాకు రాలేదు, ఆలోచించలేదు. నిన్ను చంపేస్తానే. సారీ స్వప్న, నీ కళ్ళ ముందే నీ భర్తను కొట్టవలసి వచ్చింది. ఈయన్ని చంపితేనేమో నీ కాపురం ఆగిపోతుంది. ఈయన్ని చంపకపోతే కోట్ల రూపాయలు మనకు అందకుండా పోతాయి. ఏం చేయాలి? నీ జీవితం గురించి ఆలోచించాలా, కోట్ల గురించి ఆలోచించాలా? నా జీవితం బాగుపడాలంటే దానికి కారణం మీరు. అందుకు నాకు డబ్బు ముఖ్యం. అందువలన ఇతను చచ్చిపోయినా పర్వాలేదు. అరే, నీకు చెప్పాను కదరా, ఇది రాక్షస రాజ్యమని. అరే, ఇప్పుడైనా ఒక్కసారి ఆలోచించరా. అబ్బా, ఇప్పుడు
అప్పుడు దాకా ఆలోచించి నాకున్న టైం వేస్ట్ చేసేసుకున్నాను. ఇక నాకు టైం లేదు. అతన్ని చంపే. విన్నావా విన్నావా నీ పిల్ల చెప్పిన మాట? న్యాయ పోరాటం చేసి ఈ భగవాన్ సామ్రాజ్యాన్ని బట్టలు కొట్టాలనుకున్నావు. ఈ భగవాన్ అంటే ఏమనుకున్నావు? చావరా చావు. భగవాన్, నేను ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. నాకు రావాల్సిన డబ్బులు నాకు ఇచ్చేస్తే నా బాబుని తీసుకొని నేను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. నీ ప్రసవనానికి నేను ఏర్పాటు చేస్తానుగా. ఇప్పుడే రెడీ చేస్తా. సరే, ఇప్పుడే చేసేసాయి. తొందరగా ఉందా? ఇంత తొందరగా ఉందా? ఏంటది? భర్త వల్ల ఎటు సుఖం లేదని, డబ్బులోనే సుఖం ఉందని భర్తనే చంపించుకున్నావే. రేపు అలాంటి పని తలపెట్టమని గ్యారెంటీ ఏమైనా ఉందా? అందుకని అందుకనే నిన్ను చంపపోతున్నాను. వద్దమ్మా, మూడు ముళ్ళు పడ్డ ప్రతి ఆడది భర్త అడుగు జాడల్లో నడవాలి కానీ మాలాంటి రౌడీల వెంట కాదు. చెప్పాను కదా, ఇది రాక్షస రాజ్యం. మీలో ఎవరైనా రెచ్చిపోయినా నా సామ్రాజ్యాన్ని బద్దలు చేయాలని చూసినా నాకు నా జీవితానికి ఎవరైనా అడ్డు వచ్చినా ఇదే స్థితి మీకు పడుతుంది. రే లాగు.
తెలిసెలే కంటి కోణాలు సూటిగా కంటి బాణాలు విసిరలే సోకిన ఒళ్ళు కోకలు గళ్ళు పడ్డని ఒళ్ళు బదలను చూపుకే సొల్లు తిరిగిన ఒళ్ళు పట్టుకోగిళ్ళు వదలకు కుదేశాక అందాలన్నీ కుదేలైన వేళల్లో అందెవో షేపు చిందెవో వైపు అందే నీ సోకులే తనకు దిన చెల్ల నీ సోకులన్నీ సోలాగా పాడుకుంటా నా వంతు పుచ్చుకోవా కొలమ్మ గళ్ళ కోకే కాకెత్తు కింద కోరింది ఇచ్చుకోవా మెత్తగా తాకు చూపుకే మేలుకొన్నాయి సొగసులే కాకు గాయమే హాయి అన్నాయి వయసులే గుర్రనాయి గుర్రమై తన్నే గుట్టుగా గుండెలెదరగా కళ్ళతో నీకు కళ్ళ వేషాను కమ్ముకో నన్ను కుదురుగా పరసాల వదిస్తాను నీ పట్ల శృతే మిల్చు శృంగారంలో రతే నీకు వేనత్త ఆ వైపు రుద్దు ఈ వైపు హద్దులే లేవులే తనకు దండ కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తు కింద కోరింది ఇచ్చుకోవా నేను నీ సోకులన్నీ సోలాగా పాడుకుంటా నా వంతు పుచ్చుకోవా లాటుగా అందాలన్నీ చాటుగా ఇస్తావా ఘాటుగా కౌగిలించి నాటుగా అంటావా కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తు కింద కోరింది ఇచ్చుకోవా నేను నీ సోకులన్నీ సోలాగా పాడుకుంటా నా వంతు పుచ్చుకోవా అన్నా ఎంట్రన్స్ సూపర్. నడిచే స్టైలేమో రాకింగ్ అడుగుల సౌండ్ ఏమో షేకింగ్ నడిచే స్టైలేమో రాకింగ్ అడుగుల సౌండ్ ఏమో షేకింగ్ వీడి స్పీడే బ్రెత్ టేకింగ్. క్లాస్ ఓకే, మాస్ చూపించు. తిప్పన్నా మేసం. మిరా మిరా మీసం మెలి తిప్పుతాడు జనం కోసం కరకర కండల రోషం కోటెత్తుతాడు జనం కోసం
ఎవరు నువ్వు? ఆమ్ శేషు, ఆదిశేషు. ఆ శేషుకి కూరల విషయం ఉంటే నాకు నిలువెళ్ళే విషయమేరా. అయితే ఎవరు నా కాటు వేలని చూస్తున్నావా? పడికి నీడలో పడుకున్న వాడికి నీడనిస్తాను. అన్ని పడుకు మీద కాలు పెట్టాలని చూసేవారు కాదు వేస్తారు. విశేషం నాకెందుకు చదువునా? ఉంది, చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే నేను ఎదురు చూస్తున్నావా రేఖ? అది నా బాడీలో గుండెకాయ లాంటిది, నా కళ్ళకు కన్నులప్ప లాంటిది. గద్దలా వచ్చి నా కళ్ళలో పొడవాలనుకున్నావు, నా గుండెని తీయాలనుకున్నావు. తప్పు 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 అని నిజాన్ని హెచ్చరిస్తావా? తుప్పు లేచిపోతే అంతే సీను నీకుందా? చూపించమంటావా? కూల్డా విజయ్, కూల్డా. చెయ్యెత్తుతానే చెమట పడ్డ నీకెందుకు రావు? ఈ చెమటలాగే నీ బాడీ నుండి రక్తం బయటకు వస్తుందని తెలియజేయడానికి. ఈ బాడీ నుండి ఒక్క రక్తపొడిగా బయటకు తీసావు సాహసం ఎవరు చేయలేదు. ఇప్పుడు నువ్వు చేయాలని చూస్తే కపాలం పేలిపోద్ది. ఎంతమంది బాడీలతో కబాడీ అనుకున్నా నాకే భయమా? భయమా? నెవర్ విజయ్, నన్ను నమ్ముకో. రేపు లేకున్న ప్రేమను చంపుకో, లేకపోతే నిన్ను నేను చంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను అదే చదువుతున్నా శేషు. అధిక ప్రారంభం చేస్తే నీ అడ్రస్ ఆకాశానికి మారుతుంది. మా అడ్రస్ మార్చలేదు విజయ్. ఎందుకంటే మానవత్వం మచ్చిగానే గుర్తుకు రాని మాకు మహాకర్కోటిగానే మనుషుల రక్తాన్ని రమ్ముల తాగే బ్రహ్మ రాక్షసుని మాలో ఉన్న రాక్షసత్వాన్ని మేలుకొనపోద్దు. వద్దు, వదిలేసి వెళ్ళిపో. వెళ్ళకపోతే నేను నిన్ను పంపేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేపు కత్తి చూపించి బెదిరించాలని చూస్తున్నారా రాస్కెల్? కండ బలం, గుండె బలం, నీకు నిజాయితీ నాలో నిస్వార్థంగా దాగినంత కాలం ఇలాంటి కత్తులను నేను చేయాలారో బేవకు. నీ కళ్ళను కోసి నీ గుండెను బయటికి తీసి నీలో ఉన్న నీతి నిజాయితీని నీతోనే మట్టిలో కలపకపోతే నేను రణధీర్ తమ్ముడే కాదురా. అంటే ఈ దేశాన్ని తాకట్టు పెట్టాలని చూసే ఒక దేశద్రోహి తమ్ముడు అన్నమాట. రణధీర్ అంటే రక్తం తాగే పిశాచి లాంటి వాడు. నీలాంటి కళ్యాణి కాలు కంటారు కోసే పరమ కిరాతకుడు. భయపడ్డా కదూ. నాకా ఆ పదం నా కాంపౌండ్ లో కుక్క కూడా తెలీదు. శేషు, ఈ రాక్షస రాజ్యంలో మీలాంటి కీచకులు ఏడి వరాలు పెట్టిన ముద్దు పెట్టండి రా. భరతమాత ముద్దు బిడ్డ. భరతమాత ముద్దు బిడ్డ. నెత్తి మీద 3 సింహాల టోపీలు పెట్టుకుని ఆకర్షించే ఎంతమంది పోలీసులు. మీరు ఆ దేశభక్తి పెరిగిన ఎంతో మంది భరతమాత ముద్దు బిడ్డల్ని ఏరి పారేసిన చరిత్ర నాది. చరిత్ర గురించి, చట్టపట్ల గురించి నాకు చెప్పుకో. నేను మారుస్తా. విజయ్, మార్చాలని చూసేవాడికి మీరు రాసే శాసనం ఏంటో తెలుసా? మేము రాసే శాసనం ఏంటో తెలుసా? మరణ శాసనం. నీ శాసనాన్ని తిరగరాసి నీ చరిత్ర మార్చి సమాజ స్థాపనకు నాంది పలుకుతా.
నిప్పుతో చెలగాటమా? కాదు, న్యాయ పోరాటం. అరే విజయ్, అన్యాయం మీద వస్తావురా? నేను చావడానికి పుట్టలేదురా, ఈ రాక్షస రాజ్యంలో మీలాంటి కేసుల్లో నరకటానికి పుట్టాను. అయినా మమ్మల్ని చంపడానికి నువ్వెవడవురా? నువ్వెవడివి? కార్గిల్ తుపాకీ చేత పట్టిన వీర సైనికుడివా, లేక చట్టానికి ఏమైనా చుట్టానివా? న్యాయాన్ని కాపాడడానికి చట్టమే అక్కర్లేదు. భావి బాటపరిగా నా కర్తవ్యం నేను నిర్వహిస్తే చాలు. విజయ్, మంచిగా చెప్తున్నా విను, లేకపోతే నీ కర్తవ్యాన్ని నా కాళ్ళ కింద నల్లపక్క పోతే నేను రణధీర్ తమ్ముడే కాదు, ప్రళయ కాల రుద్దులారచిపోయి ప్రాణాలు తీస్తా. వెళ్ళిపో. వెళతా, తప్పక వెళతా. ఎందుకో తెలుసా? నీవు నా విషయంలో రెండు తప్పులు చేశావు. ఒకటి, నా పక్కలో పడుకోవాల్సిన రేఖను నీ పక్కకు తిప్పుకున్నావు. నాన్న రణధీర్ పేరు చెప్పినా చిత్తూరు పీగా రెచ్చిపోయావు. దీనికి పరిష్కారం ఏంటో తెలుసా? నీ చావు. వస్తా. హాయ్ విజయ్. అబ్బో, ఏంటి? సారీ, లేట్ అయినందుకు కోపమా? మరి నీ కోపం తీరాలంటే నేను ఒక ఉపాయం చెప్పనా? ఏమిటది? ఏయ్, ఏంటి అలా నిలబడిపోయా? బుగ్గ మీద పెట్టిన ముద్దు పేదోళ్ళ దాకా వస్తున్నామని ఆశగా ఎదురు చూస్తున్నాను. అయితే చూడు, మరి నేను వస్తాలే. ఎక్కడికి? మా ఇంటికి. వచ్చింది వెళ్ళడానికా? అరే విజయ్, ప్రేమలోకంలో విహరించడానికి. చిచి పో విజయ్. లేత పరువాలతో పసిడి యవ్వనంతో మిసమిసలాడుతున్న సువర్ణ సుందరి, నిన్ను కాదని నేను ఎక్కడికి పోగలను? అయితే మరి నేనేం చేయాలి? నీ హృదయంలో నా హృదయం కలిపి స్వర్గలోకపు అంచులు చూడని ఆశగా ఉంది. Yo guys, this is not a my song. This is the boss song. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, గళ్ళలుండి ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడట్టి నీకోసం వచ్చాను. అమ్ముడు, లెట్స్ డు కుమ్ముడు. అందం మల్లతిగా డిస్కవరీ ఛానల్లో చేసేలాగా అలా
తమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు. కట్టిన సల్వారి కుట్టిన అల్లాడిస్తదే నీ అవుట్లైను. స్టెప్పులు నీతో వెయ్యాలని ఇప్పుడే కట్టిన కొత్త ట్యూను. తమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు. కులక్షేత్ర సంగ్రామం, మతపేద సంక్షోభం సాగిస్తున్న ఈ రాక్షస రాజ్యంలో నేడు ఎక్కడ చూసిన హత్యలు, మానభంగాలు, దోపిడీలతో ఆక్రోశించిపోతున్న ఈ మన భారత్. బ్రహ్మనాయుడు పుట్టిన ఈ గడ్డ పైన, బాలచంద్రుడు జన్మించిన ఈ నేల పైన, అల్లూరి ఉద్భవించిన ఈ పురుడి గడ్డపై నేడు రాక్షసులు రాజ్యం వెళ్తున్నారు, ఈ సమాజాన్ని దోసుకుంటున్నారు. ఇక ఈ అన్యాయం జరగడానికి వీల్లేదు. భరతమాత ముద్దు బిడ్డగా పుట్టిన మనం ఈ తల్లి రుణం తీర్చుకోవాలి. ఈ రాక్షస రాజ్యాన్ని అంతం చేసి రామరాజ్యంగా మార్చాలి. మార్చాలి. ఇప్పటికెలా ముంచిపోయింది ఏం లేదు సర్దార్. అది నీ వల్ల కాదు సర్దార్. రే బచ్చా, ఈ సర్దార్ ఒక పై మీద పెట్టి రంగంలో దిగితే ఎంతటి పైన సాధించగలడు. నీ ప్రారంభం
ఒకసారి డిక్షనరీలో రాదు. ఇంతకీ ఎవరా నువ్వు? 4 రోజుల క్రితం నువ్వు పేల్చిన లారీ తెలుసా? రామరాజు అనే రాజాదిరాజుగా మార్చిన మగధీరుడు రణధీర్ సింగుడు. వాడు ధీరుడైనా మగధీరుడైనా పెట్టమనరా, వాళ్ళలో తెలుసుకుందాం. నీ పేరు కోస్తాడు. రే బేవకు, నేనెవరో తెలుసా? ఈ దేశ రక్షణ కోసం మండే అగ్ని లాంటి వాడిని. కాలి పుడితే పోతాం, జాగ్రత్త. మండే గింజలు ఆరిపేటు కాదు, నువ్వు నిద్రపోయిన సింహాన్ని రెచ్చగొడుతున్నా. సింహాన్ని వేటాడు, దాని నిద్ర లేపి మరి వేటాడతాడు. సర్కారీ తెలిసిన విద్య. చూస్తావా ఈ రమ్ము వెనుకున్న దమ్ము? పడే ఎంతో మంది కుక్కతో వచ్చారు. ఈ ఊపిరి అంత తేలిక ఆగిపోదు. రాకేష్ అంటే మనుషులు కాదు, రాక్షసులు. లారీ ఎవరిదో తెలుసా? 10 కోట్ల రూపాయలు. సమాజానికి హాని చేసే రవాణాలు, అక్రమాలు రవాణా చేస్తూ కర్ర పట్టుకుని వాడి చేతులు కత్తి పట్టిస్తూ కోళ్ళగా తయారు చేస్తున్నారు. అందుకే దాన్ని కాల్చివేశారు. సర్దార్ ఇప్పటికైనా ముంచిపోయిందే లేదు. నువ్వు మా వ్యాపారంగా దెబ్బ కొట్టడం చూస్తే చేస్తా. కన్నెర చేస్తే కంటనరాలు కోసేస్తా. వెళ్ళరా వెళ్ళు. సర్దార్ మా రాజత్వంతో ఈ జనం గుడ్లో నిద్రపోయి ఈ సమాజం దోస్తున్నా. ఏ జనం మమ్మల్ని చూసి భయపడ్డారు, మమ్మల్ని చూసి నవ్వుతున్నారు. కానీ కాదు నువ్వు తెలుసుకున్నావా? మొండితనంతో ముందడుగేస్తే ముందడుగేస్తే పక్క మార్కు పాల్పడితే మీరు తాగిన రక్తాన్ని ఉగ్గు పాలసగా కక్కిస్తాను. రెచ్చిపోతున్నావు. రెచ్చిపోతే పుచ్చలు ఎగిరిపోతాను చదువు. రాకేష్ రణగిరి అంటే మనుషులు కాదు, తాగే రాక్షసులు. నీ అడ్రస్ కూడా దొరకకుండా చేస్తా. 19వ కాళ్ళు ముందడిగేస్తే నీ శవ మున్సిపాలిటీ చెత్త కుప్పలు పడుతుంది. బేవకు నా సాధనకి ఎవరైనా అడ్డు వేస్తే నా విజయాన్ని అపజయంగా మార్చగలిగితే సజీవంగా సమాధి చేస్తా. నీ అంతు చూస్తా. जो डर गया समझो मर गया मर गया Ladies and gentlemen, he's back once again. This time as Sardar. So all the bad guys, Khabardar. चूसको गुरु हलचल शुरू जो डर गया समझो मर गया Ladies and gentlemen, he's back once again. This time as Sardar. So all
the bad guys, Khabardar. చూసుకో గురు హల్చల్ షురూ తూ కాటురో ఖాకీ ప్యాంటరు రాసుకో గురు ఈ చాప్టరు న్యూ స్టైల్ రో మిడిల్ లా అండ్ ఆర్డరు లాఠీ పట్టి పుట్టాడు డ్యూటీ పై ఒట్టు పెట్టాడు రౌడీలకి గుండాలకి సవాలు విసిరి నీ తప్పును కప్పిపుచ్చుకుంటున్నావా సర్దార్? దేశద్రోహులు తప్పు చేసినాడు తుప్పురా కొడతానికి నేను ఆయుధం చేత పట్టాను. ఎవరిచ్చారా నీకు ఆ హక్కు? న్యాయం ధర్మం వాటిని కాపాడుతున్నావా, అవసరాలకు వాడుకుంటున్నావా? మిస్టర్ చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. ఇంతకేం కావాలి నీకు? నీ నిజ స్వరూపం కావాలి. చెప్పాల్సిన అవసరం లేదు. చట్టానికి చెప్పవలసిన అవసరం ఉంటుంది కదా. చట్టం మీద నాకు నమ్మకం లేదు. నీవు నమ్ముకున్న సిద్ధాంతం మీద నాకు నమ్మకం లేదు. అది నీ ఇష్టం. చట్టాన్ని తప్పుదో పట్టించాలని చూస్తే ఎవడిని నేను వదిలిపెట్టాను. నువ్వు పోలీస్ అధికారివా? Yes, I am రంజిత్ కుమార్ ఫ్రమ్ సిబిఐ. అయితే నాతో నీకేమీ పని లేదనుకుంటా. కొత్త యువను అడుగు పెట్టిన అభిమన్యుల్లా రెచ్చిపోతున్న వాడివే కదా, కాస్త రక్షణ ఇద్దామని. ఈ సర్దార్ ఛాలెంజ్ చేసి రణరంగంలో దిగితే అభిమన్యులు చచ్చిపోడు. శత్రు సంహారం చేసి మగధీరులో తిరిగి వస్తాడు. నీ ఒంటరి పోరాటానికి నేను అడ్డుకట్ట వేస్తాను. అది నీ అహంకారం కాదు, నా ఆత్మవిశ్వాసం, నా మీద నాకున్న నమ్మకం. నీ నమ్మకాన్ని వమ్ము చేస్తా. నీ వస్తున్న సంగతి మర్చిపోయి నిన్ను సంపిపారు వేస్తా. ఈ రంజిత్ అంటే ఏమనుకుంటున్నావురా? నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడు రక్షణ వలయం లాంటి వాడు. సత్యాన్ని సమాధి చేసి అన్యాయంగా ఆవుని ఆడపిల్లల మాన ప్రాణాలతో చెలగాటమాడి దోపిడీలు చేసి దొంగతనాలు చేసి ఎంతో అమాయకుల ప్రాణాలు తీసిన నిన్ను నరికి పారేస్తా. అంత దమ్ము నీ డిపార్ట్మెంట్ లేదు మిస్టర్ రంజిత్. ఈ దేశానికి కనుక పోలీసులు రక్షణ కల్పిస్తే ఈ రాబందులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు? ఈ రామరాజ్యం రాక్షస రాజ్యంగా ఎలా మారుతుంది? న్యాయం అడిగిన వాడిని నాలుగు కోస్తున్నారు, వాడిని వాడిని దహనం చేస్తున్నారు. ఏమైంది? నీ న్యాయం చట్టం. Come on, take me, Ranjit. పోలీస్ వ్యవస్థను అవమానిస్తున్నావంటే ఆ వ్యవస్థకు నీవిచ్చే విలువేంటో అర్థమవుతుంది. చట్టం నన్నేం చేయలేని రెచ్చిపోతే నిన్ను వల్లకాట్లో కలిపేస్తా. రంజిత్, ఈ సర్దారు పగపగమని అగ్ని పర్వతం లాంటి వాడు. జాగ్రత్త. చట్టంతో చదరంగా ఆడాలని చూడకు. కొంతమంది కత్తులతో వచ్చిన 100 ఏకపాటి ఈ గుండె కొని పెట్టినా మందిరా. సవాల్ చేస్తున్నావా? ఛాలెంజ్ చేస్తున్నాను. అది చూస్తా, వస్తా. ఈసారి మామూలుగా కాదు, సంఖ్యలతో. బీ కేర్ఫుల్.
తిరుగేలేదు, ఆ సాధనలో నిగరే రాదు. ఇది ఆత్మ విప్లవం, స్వయం ఉద్యమం. ఇది ఆత్మ విప్లవం, స్వయం ఉద్యమం. కలిని సొంతమైపోయేదాకా, ఏమి అంతమైపోయేదాకా సాధిస్తా సాధిస్తా ఈ రణరంగం. సాధిస్తా సాధిస్తా ఈ రణరంగం. సగటు మనుషులై జీవించే ఈ సాటి మనుషులకు ప్రాణాలిస్తా. మూడు గుడ్డలకు రోజుకొని అభాగ్యులకు నే తోడై వస్తా. చూడలేక అంతస్తుల తేడా, పడలేకే ధనవంతుల పీడ. ధన ప్రపంచం దగ్గరిల్లగా, జన ప్రపంచం మోకరిల్లగా. కొత్త మనిషినై జన్మిస్తున్నా, శక్తితో దిగి వస్తున్నా. అశ్వత్థామకు ఎవరో లేదు, ఆశయానికి తిరుగోలేదు. ఇది ఆత్మ విప్లవం, స్వయం ఉద్యమం. డబ్బులను కొల్లగొట్టడం, చీకటి బతుకుల ఛేదించడము, ధనమదాంధులను తరిమివేయడం, దరిద్రాన్ని ఇక పారద్రోలడం. సూర్య చంద్రులను తావుగాలుగా ఎగురవేయడం నా గమ్యం. కోటి తారలను చిల్లర డబ్బుగా లెక్క పెట్టడం నా లక్ష్యం. సాగే జీవన సమరంలో, కొనసాగే ఆఖరి పోరాటంలో. అశ్వత్థామకు ఎదురే లేదు, ఆశయానికి తిరుగే లేదు. ఇది ఆత్మ విప్లవం, స్వయం ఉద్యమం. ఇది ఆత్మ విప్లవం, స్వయం ఉద్యమం. పగిలిపోయిన బొరలకు అతుకులేస్తాం, జడలకు అతుకులేస్తాం. ఏమి లేకపోతే మూసుకొని వెళ్ళిపోతాం.
రాజాది రాజా రాజ మార్తాండ శ్రీ 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 కాలువ చిదంబరం గారి బోడమ్మ మనవరు ఏం చేస్తున్నారో హో ఆపరా నువ్వు శ్రీకాకుళం చిదంబరం వాడైతే నేను ఏకాకుళం ఏకాంబరాని రా పోచిపోతే ఆపరా దేనికి వచ్చావురా నువ్వు ఇక్కడికి వ్యాపారానికి రా ఏ వ్యాపారం వేసుకునే వ్యాపారమా కాదురా ఊదే వ్యాపారం ఊదించుకుంటావా ఏంటది కాదురే బోరా నేను గాని బోరగాని ఊదానంటే ఓ ఆ ఊపుడు చూడు 100 మంది పట్టుకున్నా వంగదు ఏంది వంగనే నా చెత్తకాయ కాదురా నా తలకాయ నేను ఏదో కాయ అనుకున్నా అసలు ఎందుకు నీ ఊరి పేరేంది బే ఊపుడు పాలరా ఏం పాలం ఊపుడు పాలెం నేనింకా తోపుడు పాలెం అనుకున్నాలే కాదురా ఊపుడు పాలెమే ఎంతకీ మీ నాన్న పేరేం పేరు చెప్పురా మా నాన్న పేరు బావా ఏంటి నన్నే బావని పిలుస్తావరా బడుతో కాదురా మా నాన్న పేరు బావా మరి నా సోవేం కాదురా బాధల బండిలా వరప్రసాదరావు ముద్దుగా బాధల బండి నుంచి బాధేసుకొచ్చి వరప్రసాద్ నుండి వాదేసుకొచ్చి ముద్దుగా అని పిలుచుకుంటారా ఎంతకీ మీ నాన్న పేరు చెప్పలేదురా మా నాన్న పేరు చెబుతా ఉండు సుబ్బిలింగయ్య సుబ్బులో నుంచి సూ తీసుకొచ్చి లింగయ్యలో నుంచి తీసుకొచ్చి సుబ్బిలింగయ్య ఆపరా మీ నాన్న పేరు చెబితే మనకు మూమెంట్ వచ్చేది వాసిపోతురు బాబు ఏమేది వచ్చేది మీ నాన్న పేరులాగే మనకి మూమెంట్ వచ్చేది రా వాసిపోయిద్దాం మాట అప్పుడు అబ్బో అలాగైతే వద్దులేరు ఇలాంటి వాడు నాకు బాగా 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 అవసరం అమ్మని అమ్మ నీ అమ్మని గడుపు మాడు నేను అలాంటి వాడిని కాదురా ఎలాంటి వాడు రా నువ్వు అసలు చీలేస్తా చంపేస్తా వస్తా ఈడెవర్రా ఏదేదో మాట్లాడి తెమ్మాపురం తెప్పలాగా మాట్లాడి వెళ్ళిపోయాడు అడావుడిగా అయినా వాడి గురించి మనకెందుకులే వేస్తాం పగిలిపోయిన బొరలకు అతుకులు వేస్తాం తెగిపోయిన గడలకు అతుకులు వేస్తాం
గోలా? ఇది అబ్బో అయ్యో ఇది బోరల గోళ ఊదించుకుంటావా? అయితే నువ్వు గట్టిగా ఊదగలవా? ఓ నువ్వు ఊదమనాలే గాని గట్టిగా ఊదను. ఏంటి ఆ మాట చెప్తేనే రొప్పుతున్నావు? ఇక నా కూరని నువ్వే ఊతావులే. ఏంటి నీ దగ్గర ఉందా? ఎక్కడుందమ్మా? ఎక్కడా? ఏంటది? కామన్ సెన్స్ లేకుండా ఏంటి ఆ మాట